Welcome to iNews. This is Nidhi Bharadwaj. So, being an artist is definitely not an easy thing. Might be music, dance, art, acting, ఏదైనా సరే. అండ్ అందులోనూ మిమిక్రీ అంటే ఇంకా చాలా కష్టం. ఎందుకంటే మన ఓన్ కాకుండా వేరే ఒక వాయిస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇమిటేట్ చేయాలి అంటే డెఫినెట్లీ నాట్ ఈజీ. అండ్ ఈ పర్సన్ అయితే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ లోనే హండ్రెడ్స్ ఆఫ్ వాయిసెస్ ని ఇమిటేట్ చేయగల రికార్డ్ కూడా ఈయన సొంతం. సో హీఈస్ నన్ అనదర్ దాన్ రవి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? హాయ్ మేడం, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా అండి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. Yeah. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? మీ పేరు పైన రికార్డ్స్ కూడా ఉన్నాయి. yes మేడం, ఐఎమ్ సో హ్యాపీ. అవునా? నైస్. సో మనం ఫస్ట్ నుండి వద్దాం. ఈ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది. సో మీ చైల్డ్హుడ్, మీ ఎడ్యుకేషన్, స్కూలింగ్ ఇదంతా ఎలా జరిగింది ఏంటి? బేసిక్ గా చాలా ఇంట్రెస్ట్ లో చెప్పాను, బట్ కొంచెం కొత్తగా తెలియని వాళ్ళకి తెలిసింది కాబట్టి డెఫినెట్లీ. యా ఏంటంటే కనుక నేను మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మేడం. సో నేను స్కూల్ లెవెల్స్ అంతా కొంచెం ఏలూరులో చదివాను. ఇంకా అక్కడ నుంచి మళ్ళా వేరే ప్రాంతం, మా డాడీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ కాబట్టి ఆయనకి అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా వేరే ప్రాంతానికి, అంటే మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలోనే. దాని తర్వాత కాలేజ్ లైఫ్ కూడా పశ్చిమ గోదావరి. అది ఇంకా అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్, తర్వాత మిమిక్రీ ఫీల్డ్ ఇట్లా. ఓ, అయితే మీరు జాబ్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ కి వచ్చారా? అవును మేడం, జాబ్ చేసిన తర్వాత వచ్చాను అనమాట ఈ ఫీల్డ్ కి. ఓకే, ఎలా స్టార్ట్ అయిందండి ఇంట్రెస్ట్? అంటే ఏం లేదు మేడం, బేసిక్ గా ఏంటంటే రాజీవ్ కిరణాలు అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో డిఆర్డిఏ, ఈజీఎంఎం, అంటే వాళ్ళకి ఏంటంటే గిరిజన యువకులకి నేను హోటల్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను అనమాట. ఓ వావ్. ఆ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న మూమెంట్ లో మనకి చిన్నప్పటి నుంచి ఈ కోచ్ చేస్తూ చేస్తూ ఉండేటాను కదా. సో ఆ ఖాళీ టైంలో ఏదైతే కనుక స్టూడెంట్స్ ఎప్పుడు రెగ్యులర్ గా క్లాసులు చెప్తే బోర్ గా ఫీల్ అవుతారని చెప్పేసి అని ఖాళీగా ఉన్న టైంలో సరదాగా పాటలో లేకపోతే మిమిక్రీ ఇలాంటి ఎక్కువ అదర్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేటోడిని. సో ఈయన సబ్జెక్ట్ చెప్తాడు, జీకే చెప్తాడు, సరదాగా నవ్విస్తాడు. మన సార్ ఆల్రౌండర్ సార్ అని చెప్పేసి అనమాట స్టూడెంట్స్. సో దట్స్ హౌ ద నేమ్ ఆల్ రౌండర్ రవి కేవ్ అన్నమాట. అట్లా నా కెరీర్ అనేది ఇట్లా అందరు కూడా ఆల్రౌండర్ సార్ అని పిలవడం వల్ల నేను కూడా దాన్ని స్క్రీన్ నేమ్ గా ప్రెజెంటేషన్ చేసుకున్నాను. సూపర్ సూపర్. బట్ మిమిక్రీ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టే, ఎందుకంటే వేరే వాయిస్ ని యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. మీకు అసలు ఎలా అంటే ఫస్ట్ మీరు ఎప్పుడు కనుక్కున్నారు, ఓకే నాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను చేయగలుగుతాను అని ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఆ ఇంట్రెస్ట్ ని? స్కూల్లో మాస్టర్ లిమిటెడ్ చేసేవాడు మేడం. ఓకే. మా సారు కాయనుండే వాళ్ళు 7th క్లాస్ లో మనకి ఇంగ్లీష్ దాంట్లో డాల్ఫిన్స్ అని ఒక లెసన్ ఉండేది, డాల్ఫిన్స్ గురించి. మా సార్ కొంచెం డిఫరెంట్ గా చెప్పేవారు, ఆయన పోయాడు అనమాట. ఆయన అలా చెప్తుంటే నేను నవ్వేటోడిని. మా స్కూల్లో అంటే మా బ్యాచ్ లో లాస్ట్ బెంచ్ లో నేను కొంచెం అల్లరి చేసి ఉండే. ఆ మూమెంట్ లో ఆయన చెప్తుంటే ఆయనలాగా నేను వెనకాల బలల కింద దాక్కుని ఆయనలా మాట్లాడుతుంటే మా ఫ్రెండ్స్ అన్నారా దీన్ని మిమిక్రీ అంటారా, ఒకసారి యూట్యూబ్ లో చూడు అని శివారెడ్డి గారి వీడియోస్ చూపించడం. అట్లాగా నేను నా ప్రస్థానాన్ని ప్రారంభించాను అన్నమాట స్కూల్ లెవెల్ నుంచి. అవును. సో మనకి యూజువల్ గా మిమిక్రీ అంటే అప్పట్లో శివారెడ్డి గారు డెఫినెట్ గా గుర్తొస్తారు. సో మీ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చా? వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషన్. అవునా? శివారెడ్డి గారు. yes. ఓకే. ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. అంటే నేను ఈ ఫీల్డ్ లోకి రావడానికి మెయిన్ కారణం కూడా ఆయనే. సో ఇది బాగా అంటే చిన్నప్పటి నుంచి నేను మిమిక్రీ చేస్తుంటే చాలా మంది బాగా ఎంజాయ్ చేసేవారు స్కూల్లో చేశాను. తర్వాత 10th స్టాండర్డ్స్ లో ఏదైనా కాంపిటీషన్స్ పెడితే వెళ్ళి మిమిక్రీలో ప్రైజ్ కొట్టడం, కాలేజ్ లెవెల్లో కూడా చేయడం. ఇంకా అట్లా ఏమైపోయిందంటే ఇంకా మళ్ళీ జాబ్ లైఫ్ లో కొంచెం వదిలేస్తాం కదా అన్ని. ఇంకా కష్టాలు ఎక్కువ అవుతా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతుంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతున్నప్పుడు మిమిక్రీని పక్కన పెట్టేసాం. ఎందుకో తెలీదు, సడన్ గా ఒక పర్సన్ ఆయన ఒక ఈవెంట్ కి అని పిలిచారనమాట. రండి వినాయక చవితి ఉన్నాయి, మీరు మిమిక్రీ బాగా చేస్తారు కాబట్టి ఒకసారి రమ్మంటే ఇంకా ఒక్కసారి వచ్చాను హైదరాబాద్ ఊరు నుంచి. ఇంకా అదే ఇంకా కంటిన్యూషన్ చేస్తాను. అప్పటి నుండి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. యా. సో మీకు ఎట్లా చాలా ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళకి ఎలా అయితే గొంతుని కాపాడుకోవాలో మీకు కూడా వాయిస్ చాలా ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్ మేడం. సో మీ కేర్ ఎలా తీసుకుంటారు వాయిస్ కేర్? అంటే మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా హాట్ వాటర్ గానీ లేదా అల్లం చాయ్ గానీ మిరియాల చాయ్ ఏదో ఒకటి తాగుతాను మేడం. అదేమైతే కొంచెం గొంతు క్లియర్ చేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక షోస్, ఏదో డబ్బింగ్స్ లేదా ఏదో ఇంటర్వ్యూస్ ఏదో ఒకటి ఉంటాయి కదా మేడం. కొంతమంది ఏంటంటే కనుక ఫోన్ లో కొంచెం వీడియో పెట్టి పంపించండి, ఈ వాయిస్ లో పంపించండి, ఇలా పంపించండి. పొద్దునే సాయంత్రం వరకు ఏదో చేస్తుండాలి. దాన్ని కాపాడుకోవడానికి ఇవి జాగ్రత్తలు పడతాను. కొంచెం కూలింగ్ సంబంధించిన ఏదైతే కనుక లిక్విడ్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది.
సో ఐస్ క్రీమ్స్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఏం లేదు మనం తినొచ్చు అప్పుడప్పుడు. తింటారా? అప్పుడప్పుడునా? లిటరల్ గా ఏం కాదు. ఓకే. సో బేసిక్ గా ఒక మిమిక్రీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందండి? అంటే ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఎంత టైం పడుతుంది? 1 డే టైం పడుతుంది మేడం. 1 డే. 1 డేలో ఎవరి వాయిస్ అయినా మనం పర్టికులర్ గా చూసి ప్రాక్టీస్ చేసి ఆ వాయిస్ మనం ప్రెజెంటేషన్ ఇచ్చేయచ్చు అనమాట యాస్టీస్ గా. సో అందేంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అయితే ఈ వాయిస్ మనం చేయగలుగుతామా లేదా, తర్వాత కంపేరింగ్ ఈ వాయిస్ ని ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఈ వాయిస్ కి వాయిస్ కొంచెం కలపొచ్చా అని చెప్పేసి అని మనకు వచ్చిన వాయిస్ లో నుంచి ఇందులో యాడ్ చేసుకొని ఈ వాయిస్ ఏమైనా సూట్ అవుతుందని చెప్పి ఈ వాయిస్ మనం చేయాలి అంటే ఎక్కడ సింగ్ అవుతుందో చూసుకొని అబ్జర్వేషన్ చేయాలి. థర్డ్ వన్ మెయిన్ థింగ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఆ వాయిస్ వచ్చేస్తుంది అట్లా. అంటే ఎలా అండి వాయిస్ ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్ ఉంటాయి కదా, మీరు ఎలా వాయిస్ ని పట్టుకుంటారా లేదంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఆర్ మేనరిజం ని ఎలా నేర్చుకుంటారు? మేనరిజం వల్ల రాదు మేడం వాయిస్. మేనరిజం ఇస్ దట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. బేసిక్ గా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే బేసిక్ గా ఏమంటారు కనుక ఏదైనా డైలాగ్ చెప్పేదారు. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నప్పుడు చెయ్యి ఇలా అంటుంటారు, చెయ్యి చూస్తే అంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా, ఇట్లా చెయ్యి చూపించినంత మాత్రం చిరంజీవి గారు వాయిస్ రాదు. ఆ వాయిస్ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ వాయిస్ ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ చేయాలి. మీరు నేర్చుకున్న ఫస్ట్ వాయిస్ ఎవరిదండి? అప్పట్లో స్కూల్ లెవెల్ అయితే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇలా జరుగుతుండే కదా, దాన్ని సరదాగా శివారెడ్డి గారి యొక్క వీడియోస్ చూసి నేను సరదాగా నేర్చుకున్నాను. ఎవరైనా స్టార్టింగ్ లెవెల్లో చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఇలా అలా స్టార్ట్ చేసి. ఇప్పుడు మీరు వీళ్ళ 5 పేర్లు చెప్పారు కాబట్టి ప్లీజ్ మీరు వాళ్ళ 5 ఒకసారి ఇమిటేట్ చేస్తే నేను విందాం అనుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర్ స్టార్టింగ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అప్పట్లో నేను స్కూల్ లెవెల్ లో చేసింది చూపిస్తాను. అది ఎప్పుడు చేయలేదు, ఇది స్కూల్ లెవెల్లో నేను చేస్తున్న చిన్న స్కిట్ ఇది. వీళ్ళిద్దరు రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు గారు సరదా కోసం, సరదా నవ్వుకోవడానికి వీళ్ళ ప్లాట్ఫామ్ మీద ఒక టీ, కూల్ డ్రింక్స్ ఇలాంటి అమ్మితే ఎలా ఉంటుంది అప్పట్లో చేసిన ఐటమ్ ని అనమాట. ముందుగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే, ఏం తమ్ముళ్ళు చాలా సంతోషంగా ఉంది, ఏ బాబు టీ 2 రూపాయలు మాత్రమే, అల్లం వేసాము, మేము ఇలా చేసాము, ఒక్కసారి టీ తాగండి, 2 రూపాయలకేమే టీ ఇస్తున్నాము, చిక్కటి పాలు పోసాము, అవతల రాజశేఖర రెడ్డి గారు అమ్ముతున్నారు, పాలలో నీళ్లు పోసాడు ఆయన, కల్తీ ఉంది అందులో, టీ మాత్రం కూడా స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు, అందుకే చెప్తున్నాను తమ్ముళ్ళు, ఒక్కసారి అవునా కదా తమ్ముళ్ళు, హెరిటేజ్ పాలు పోసాను, చాలా చిక్కగా ఉంటాయి, టీ 2 రూపాయలు, ఏ బాబు ఏ కూర్చోమ్మా, చెప్తున్నాను కదా తమాషాగా ఉంది మీకు, రావాలి 2 రూపాయలు మాత్రమే అని చంద్రబాబు గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు, అయ్యా చంద్రబాబు చెప్పినట్టుగా పాలల్లో నీళ్ళు పోసారంటున్నాడు చంద్రబాబు, అసలు ఈయన చూసాడా అని అడుగుతున్నాను ఈరోజు. నేను డైరెక్ట్ గా రైతు బిడ్డలు కాబట్టి నేరుగా స్వచ్ఛమైన ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిదిగి డైరెక్ట్ గా టీ పెట్టిస్తున్నాను, అందుకే ఆయన లాగా 2 రూపాయలు కాదు మన దగ్గర. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, టీ ఫ్రీ 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 అని చెప్తా ఉన్నాను ఈరోజు. ఉచితంగా టీ తాగండి, ఉచితంగా అందరూ కూడా స్వచ్ఛమైన పాలతో టీ తాగండి అని చెప్తా ఉన్నాను. ఇలాగా రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు డిస్కషన్ అన్నమాట. ఎలా అప్పట్లో అసలు ఎలా రియాక్ట్ అయ్యారండి మీరు ఇలా చేస్తే? ఫుల్ నవ్వుకున్నారు. అసలు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు బేసిక్ గా అందరు కూడా ఇంటర్వ్యూస్ లో కొత్త కొత్త వాయిసెస్ అడుగుతుంటారు, బట్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ లెవెల్లో ఆ స్కూల్లో నేను అమ్మింది మాత్రం అట్లా అనమాట. అది ఆ స్టార్టింగ్ అది చేశాను. అదే ఇప్పుడు వాళ్ళ ప్లాట్ఫామ్ మీద దగ్గర వీళ్ళు టీ అమ్ముతున్నారు సరదాగా, కొంచెం సరదాగా నవ్వుకోవాలంటే వెంటనే కేసీఆర్ గారు వచ్చి ఏడుగా వచ్చి, ఏందయ్యా రాజశేఖర రెడ్డి గారు ఆవుకు పాలు పిసికారు, వెంటనే పంచి పాలు వచ్చినాయి, నేను బిగుదామని పోతే నాకు దున్నపోతుని ఇస్తారు, ఇట్లాగా కేసీఆర్ గారు ఇలాగ సరదా తీసుకోవచ్చు. ఇదే మీరు అన్నట్టుగానే ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఇట్లా సరదా తీసుకుంటే వాళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ మీద కాకుండా ట్రైన్ లో, వీళ్ళు కూడా సరదాగా అదే ప్లాట్ఫామ్ లో ఉండి ట్రైన్ లో ఉంటే వెంటనే సీనియర్ ఎన్టీఆర్ గారు అందరు కూల్ డ్రింక్స్ అంతే ఎట్లా ఉంటది, నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు ఈ ఎండాకాలంలో మీ అందరికి థమ్స్ అప్ మజా
కోకోలా ఇట్లాగా వెంటనే కృష్ణ గారు కృష్ణ గారు ఎవరా ఇక్కడ థమ్స్అప్ లో కోకోకోలా అమ్ముతుంది, ఎగలేది అగ్ని మిగిలేది భస్మం, అగ్గి పెట్టి 2 రూపాయలు మాత్రమే అమ్మా, 2 రూపాయలు అమ్మా, 2 రూపాయలు అగ్గి పెట్టి, లైటర్ ఉందా, ఇట్లా కృష్ణ గారు లైటర్లు ఇలా అమ్ముతాయి. సరదాగా ఇట్లాగా అన్ని తీసుకోవచ్చు. నాగేశ్వరరావు గారు కూడా వచ్చి ఏమిటది బిర్యానీ, పులిహార, సమోసా, ఆలు సమోసా, గరగర సమోసా 10 రూపాయలకి చెప్పేసరి నాగేశ్వరరావు గారు. కృష్ణరాజు గారు వచ్చి జానకి కత్తందుకు జానకి, నాయన కూరగాయలకు వస్తే కత్తులు, నా యాది 5 రూపాయలు, రే 10 రూపాయలు రా. మీరు ఎలా అండి నవ్వేలా కంటే ఇప్పుడు కామెడీ డైలాగ్స్ ఏదైనా ఇప్పుడు మీరు చేసింది కూడా ఫన్నీ స్కిట్సే, సో ఎంత లేదన్నా హ్యూమర్ ఉంటుంది మనకి లోపల, నవ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఒకవేళ వస్తే? అంటే ఇప్పుడు బేసిక్ గా మనం నవ్వించే వాళ్ళం కానీ మనం నవ్వితే మరీ చండాలంగా ఉంటుంది. ఎందుకంటే నేను నవ్వాను అనుకోండి మీకు డైలాగ్ అర్థం కాదు, అదే పంచి అర్థం కాదు. కంట్రోల్ చేసుకొని నవ్వించాలి, ఫోకస్ అంతా ఒక డైలాగ్ మీద, స్క్రిప్ట్ మీద ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయింది. అంటే అది మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ తో వస్తుందేమో, ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుండి నేను నవ్వుతున్నా, యూనో ఫన్నీగా యాజ్ ఇట్ ఈస్ గా బాగా చేస్తున్నారు, అదే మీకు కూడా లోపల తెలుస్తూ ఉంటుంది కదా. సో అది ఆ నవ్వుని కంట్రోల్ చేసుకోవడం, ఆ డిస్ట్రాక్షన్స్ నుండి మిమ్మల్ని మీరు ఫోకస్డ్ గా ఉంచుకోవడం, ప్రాక్టీస్ తోనే వస్తుంది. అట్లా సరదాగా ఒక ఫనీ ఇన్సిడెంట్ తీసుకోవచ్చు, ఎంత మందినైనా ఎన్ని కాన్సెప్ట్ తీసుకుని నవ్వించవచ్చు. సో అండ్ ఇప్పుడు మీ పేరు మీద ఉన్న రికార్డ్ జస్ట్ కొన్ని మినిట్స్ లోనే హండ్రెడ్స్ ఆఫ్ వాయిసెస్ ని, అవును అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వాయిసెస్ మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎలా గుర్తు పెట్టుకున్నారు? ఎందుకంటే మెమరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ కి వాయిస్ మారిపోతూ ఉంటుంది, వాళ్ళ స్టైల్ మారిపోతూ ఉంటుంది. అంత మందిని మీరు ప్రాక్టీస్ చేసి గుర్తు పెట్టుకోవడం అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఏంటి ఆ రికార్డ్ గురించి చెప్పండి. ఏం లేదు మేడం, ఎట్లా గుర్తు పెట్టుకుంటే చిన్నప్పుడు మెమరీ కార్డులు మింగేసి ఏం లేదు మేడం, ప్రాక్టీస్ అంతే. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తా అంటే అంత ఈజీ అవుతుంది. 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి 3 వరల్డ్ రికార్డ్స్ చేశాను. టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ భారత్ వరల్డ్ రికార్డ్, ఈ 3 రికార్డ్స్ చేశాను. చేసిన తర్వాత నాకు ఈ రికార్డ్స్ చేయడానికి, రికార్డ్ అటెంప్ట్ చేయడానికి 1 వీక్ ప్రాక్టీస్ చేశాను. ఓకే, 1 వీక్ రూమ్ లోనే ఉండి బయట ప్రపంచాన్ని మర్చిపోయి, ఒక టైం, ఒక అద్దం, ఒక సెల్ ఫోన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ 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 చేసుకుంటే మనకు ఉంటది కదా, వేమన్ గారు చెప్తారు, తినగ తినగ వేము తీయను సాధనము పనులు సమకూర్చదరను స్పధా విరామ వినురవేమన్నట్టుగా మనం సాధన చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తినగ తినగంటే వాయిస్లు చేయగా 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 అలవాటు అయిపోతుంది. అంటే అర్థం ఎందుకు చూసుకుని అది కంపల్సరీయా మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు? మస్ట్ అండ్ షుడ్ కదా. అవునా? అంటే మనకి ఏంటంటే కనుక బాడీ లాంగ్వేజ్ డిక్షన్ చేసేటప్పుడు ఎట్లా వస్తుంది అంటే అవి కూడా చూసుకోవాలి, తర్వాత టైమర్ చూసుకోవాలి, తర్వాత మొబైల్లో రికార్డ్ చేసుకొని ఆపేసి మనందరం మనమే ప్లే చేసుకొని, ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ మర్చిపోవాలి ఆ టైంలో, యాజ్ ఆడియన్ గా కళ్ళు మూసుకొని ఫోకస్ గా వినాలి, దిగిందా, పర్ఫెక్ట్ గా ఉందా లేదా, అట్లా అనమాట. ఇలాంటి కొన్ని ప్రాక్టీస్ చేసి 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 అట్లా ఈజీ అయిపోయింది. అది ఆ రికార్డ్స్ చరిత్ర అంతే. పర్ఫెక్ట్ అంటే ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఎక్కువ రోజులు పర్ఫెక్ట్ గా రావడానికి ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసింది ఏంటి? ఎవరి వాయిస్ అంటే కమెడియన్ సప్తగిరి గారు. సప్తగిరి గారు అదే ప్రేమ కథ చిత్రం టైంలో, అంటే నాకు కొత్తగా చేయాలి, అందరిలాగా మనం చేసుకుంటే కొంచెం క్లిక్ అవడం, సోషల్ మీడియాలో కొంచెం ట్రెండ్ లోకి వెళ్ళడం, వైరల్ అవ్వడం కొంచెం కష్టమైంది. అందరు చేసిన కాకుండా ఏదో కొత్తగా చేద్దాం అని చెప్పేసి అని అనుకున్న మూమెంట్ లో కమెడియన్ సప్తగిరి గారిది ప్రేమ కథ చిత్రం ఉంది కదా, అందులో ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా మాట్లాడతాడు ఏంటని. అది పర్ఫెక్ట్ గా వచ్చింది. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తీసుకొచ్చిన ఫస్ట్ వాయిస్ అయింది. అవునా? సూపర్, ఒకసారి చేస్తారా? మేడం, లోపల ప్రవీణ్ ని, సుధీర్ ని, హీరోని అండ్ ప్రవీణ్ ని దయ్యం కొడతా ఉంటది. మనోడు బయట సైదుల దగ్గర కూర్చుంటాడు. అరే ఏమి రా సైదులో, లోపల ఏదో వాయిస్ వినబడుతుంది, ఎవరెవరెవరెవరు ఇక్కడ, ఎవరో ఏడుపు వినపడింది, సిటి తల్లి నువ్వే ఏడ్చావా, ఏమే సుధీర్ బాబు అడిగినప్పుడు ముద్దెవ్వలేదా, ఏమిరా సిటి తల్లికి ముద్దెవ్వలేదా, చుచ్చేసుకోలా లేసుకో ముద్దు పెట్టరా, వచ్చేసావా అక్క, ఏమక్క ఆ కళ్ళేంది, ఆ రంగేంది, ఆ మూతేంది అక్క, వచ్చేసావా ఏమక్క, పిలిస్తే వచ్చేస్తావా అక్క, ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయి వస్తానక్క, ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా, వరే సైదులా లోపల గులాబ్ జాము కడగలాడే చేసిందిరా, ఆడకిరా అంది అక్క, ఇప్పుడు
ఇప్పుడే వస్తానక్క అన్న చిత్తర కొట్టేసింద్ర అనే ఏక మీద నుంచి మనం గుంపులుగానే వెళ్ళాలా, గుంపులుగానే రావాలా. పరలోక యాత్రకు బయలుదేరుతుంటే నా తండ్రి నా యాత్ర కుసుపు చే అబ్బా ఆహా అట్లా వచ్చేసావా. వావ్ అట్లా గ్రేట్ అండి, లైక్ యాజ్ ఇట్ ఈస్ చేశారు. థ్యాంక్ యూ మీరు సప్తగిరి గారి దగ్గర చేశారా ఇది? చాలా సార్లు. అవునా? ఏంటి ఫస్ట్ టైం ఆయన విన్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి? ఫుల్ నవ్వుకుంటాడు, ఆహా. బాగా చేస్తాడు. అప్పుడప్పుడు అన్నయ్య ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి వినిపించడం, ఓకే. ఫ్యామిలీ వినిపించడం ఇలాంటివి కూడా చేస్తుంటాడు అన్న. ఓ యాక్చువల్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ అంటే గుర్తొచ్చింది. చక్కగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఆ, ఫోన్ చేసి వేరే వాళ్ళని ప్రాంక్ కూడా చేయొచ్చు. ఇదిగో ఈ సెలబ్రిటీ నాతో మాట్లాడుతున్నారు, అట్లా ఎవరైనా చేశారా మీ ఫ్రెండ్స్? నేను ఫ్రెండ్స్ కి నేను అమ్మాయిల వాయిస్లతో కాలేజ్ లెవెల్లో అప్పట్లో ఏంటంటే ఈ వాట్సాప్ ఫేస్బుక్ లో అదేం లేదు. ఐ థింక్ 2011 అనుకుంటా నా కాలేజ్ డే. ఓకే. నా కాలేజ్ డేస్ లో ఏం చేస్తానంటే అప్పట్లో మనకి టాప్ అప్ రీఛార్జెస్ వచ్చాయి. అవును. ఆ రీఛార్జ్లు వచ్చిన మూమెంట్ లో నేనేం చేస్తానంటే ఫ్రెండ్ గడ ఏంటి బేసిక్ గా ఎవరైనా అడిగితే అరే కొంచెం రీఛార్జ్ చేయాలంటే డబ్బులు ఏమన్నట్టు. ఉమ్. అప్పుడు ఏం చేస్తానంటే కనుక వేరే నెంబర్స్ ఉండేవి కదా రకరకాలుగా, అప్పుడే ఐడియా డోకోమో ఇలాంటివి ఉమ్. ఉండేవి. చక్కగా సిమ్ తీసుకోవడం అట్లా వెంటనే పడేయడం, యూజ్ చేసి పడేయడం. అలా ఓకే. కొన్ని సిమ్లు తీసుకొని ఫీమేల్ వాయిస్ తో మాట్లాడేటోడిని. ఆ. మాట్లాడి వాడిని ఒక 1 డే ట్రాప్ లో పెట్టి వాడి చేత రీఛార్జ్ చేయించుకోవడం, అయ్యో. account లో డబ్బులు వేయించుకోవడం. అంటే ఎందుకు చేసామంటే అవసరానికి ఫ్రెండ్ కి సినిమా తీసుకెళ్ళరా లేదంటే ఒక బియర్ ఇప్పించారా అని ఇప్పించారు. ఆ. ఒక అమ్మాయి అమ్మాయి మాట్లాడుతుంది అనగానే ఇంకా సొల్లు కాట్ చేసుకుని అబ్బా ఇంకేముంది రీఛార్జ్లు అవి బాగా ఖర్చు పెడతారు. అట్లా బాగా చేసేటోడు అనమాట. ప్లీజ్ ఒక్కసారి మీరు అమ్మాయి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ని మీరు ఎలా ప్రాంక్ చేశారో ఒకసారి చేయండి మళ్ళీ. నేను ఒక ప్రాంక్ కాల్ చేస్తాను. ఓకే. నేను నెంబర్ చెప్తాను, మీరు చేయండి. ఓకే. నేను అమ్మాయిలా మాట్లాడతాను, నేను ఎవరికైనా పర్వాలేదు, నేను చెప్పడం కాదు. మీ నెంబర్ నుంచి ఏదైనా అన్నోన్ పర్సన్స్ కి కాల్ చేయండి, నేను అమ్మాయిలా మాట్లాడతాను. ఓకే. వాళ్ళు అమ్మాయి అనుకునే మాట్లాడతారు. అంటే నేను లైవ్ లో ఇలా చేయడం కంటే ఏదైనా ఓకే. చేద్దాం బాగుంటుంది. తీసుకు మీరు ఎవరికైనా చేస్తారండి లైక్? అంటే మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. అయితే మీరు ఏదైనా నెంబర్ చెప్పండి, లైక్ ఆయన ఫోన్ నుండి. ఒక పని చేద్దామా, నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేద్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ నువ్వు మాట్లాడండి, మీకు బాగున్నావే ఏం చెప్పని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఏమే మన కాలేజ్ ఫ్రెండ్ ఉంది కదా, నేను మీ అంత టాలెంటెడ్ కాదండి, దొరికిపోతాను. నేను చెప్తాను చూడు. ఇప్పుడు ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఏమే మనం 10th క్లాస్ బ్యాచ్ నేను నాగూర్ స్కూల్ నాది కూడా. ఇంటికి నుంచి కాదు, నేను చెప్తాను స్క్రిప్ట్, నేను చెప్తాను. నేను ఒక నెంబర్ డైల్ చేసి ఇస్తాను, మీరు మాట్లాడాలి ఫస్ట్. ఓకే. మాట్లాడి ఏమి బాగున్నావా 10th గెట్ టుగెదర్ బ్యాచ్, నా పేరు గుర్తుపట్టు, నేను 10th క్లాస్ బ్యాచ్. ఇప్పుడు మనం గెట్ టుగెదర్ పార్టీ కోసం నీ నెంబర్ నేను తీసుకున్నాను, ఎప్పుడు పెడుతున్నారే పార్టీ అని చెప్పని మాట్లాడు. మన ఫ్రెండ్ సీత ఉంది మాట్లాడు అని చెప్పేసాను. లేదా లక్ష్మి ఉంది. మీరా సీత అంటే? లక్ష్మి నేను. ఓకే. నువ్వు అమ్మాయి ఫ్రెండ్ వి. అమ్మో. ఓకే. మీరేంటండి నాకు టాస్క్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పిలిస్తే లాస్ట్ నువ్వే చెప్పాలి ప్రాంక్ అని. అమ్మని. మాట్లాడు. ఆవిడ పేరేంటి? స్వప్న. స్వప్నానా? ఓకే. అంటే ఇప్పుడు నేను ఆవిడ క్లాస్మేటా? నువ్వు క్లాస్మేట్. ఓకే. నీ పేరు అడిగితే చెప్పు, నాగోల్లో నేను ఫ్రెండ్ ని, ఎవరి దగ్గర తీసుకున్నా. ఏ బ్యాచ్ అండి అది కూడా చెప్పండి. ఆమె టక్కుమని ఏ బ్యాచ్ అనేది అడగదు, లక్ష్మి చెప్పింది, నన్ను గుర్తుపట్టలే కదా, నేను హట్టే లక్ష్మికి ఇస్తాను అని చెప్పేసాను. తర్వాత ప్రాంక్ కాల్ రివీల్. హాయ్. ఓకే. రెడీ, ఇంటర్వ్యూలో ఉన్నా లాస్ట్ లో రివీల్ చేద్దాం. అమ్మో. చెయ్యి స్వప్న. యాంకర్ జాస్మిన్. హలో. హలో. హలో ఎవరు? ఏ హాయ్ స్వప్న, నేను నీ 10th క్లాస్మేట్, గుర్తుపట్టలేదా? హాయ్. ఎలా నేను ఉన్నావు? 10th క్లాస్మేట్ అంటే నేను చెప్పాలి కదా ఫస్ట్. ఓ సరే, అయితే గుర్తుపట్టలేదా మరి నన్ను? మనం 10th క్లాస్మేట్స్ కదా. అవును 10th క్లాస్మేట్స్ అయితే నేమ్ లేదా? ఓ నువ్వు గుర్తుపెట్టాలి, నన్ను మర్చిపోయావా? నేనే చెప్పేస్తే ఎలా? ఇప్పుడు ఇది ఒక టాస్క్, ఇప్పుడు గుర్తుపట్టేంత దాంట్లో నేను లేను కానీ చెప్పండి పేరు. ఏం లేదు, ఊరికనే మన గెట్ టుగెదర్ ఒకటి ఫిక్స్ చేస్తున్నాం, దానికోసం కాల్ చేసా. ఓహో అవునా? యా బట్ గుర్తుపట్టలేదు కదా మరి నువ్వు. ఓకే, అయితే లక్ష్మి గుర్తుందా పోనీ? లక్ష్మి కూడా గుర్తులేదా? లక్ష్మి అనే పర్సన్ ఉన్నారా అసలు? అయితే నువ్వే మాట్లాడు మరి లక్ష్మితో. దాని గుర్తుండదు, వదిలేవే. లక్ష్మి అన్నావా? కాదు, దానికి శ్రీలక్ష్మి అంటే గుర్తొస్తుంది, లక్ష్మి అంటే రాదు. నాకు శ్రీలక్ష్మి తెలుసు, లక్ష్మి అదే నేను చెప్పడం రాలేదు, దాన్ని గుర్తుపట్టలేదా నువ్వు? ఎవరు? ఏ అనూషనో రమ్యానో మమతానో వీళ్ళే ఉంటారు. కాదు, ఇప్పుడు
అమ్మాయి వాయిస్ గుర్తుపట్టలేదా నువ్వు? ఆ వాయిస్ ఎట్లా గుర్తుపడతారే? అప్పటి వాయిస్ ఉన్నాయా మీ అందరూ? ఎంత చేంజ్ అయినాయి చూడు అసలు. ఆమె అంత నైస్ గా మాట్లాడుతుంది, అంత స్టైల్ గా మాట్లాడుతుంది, ఎట్లా గుర్తుపడతాను నేను? ఆవిడ సాఫ్ట్వేర్ ఇప్పుడు. ఆమె సాఫ్ట్వేర్ కాబట్టి చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంది, నేను యాంకర్ కాబట్టి నాకు గడగడ ఉంది అప్పటి నుంచి. అయినా మరి ఏం చేద్దాం చెప్పు, గుర్తుపట్టలేకపోతున్నా. సరే అది ఫీల్ అవుతుంది, మాట్లాడే. స్వరూప I think. స్వరూప ఎగ్జాక్ట్లీ చెప్పింది. అనుష కదా? లేదు స్వరూప. అవును శ్రీలక్ష్మి నేను గుర్తులేనా? శ్రీలక్ష్మి గుర్తుంది, లక్ష్మి అంటే ఎలా గుర్తుపడతా? శ్రీలక్ష్మి ఇలా చెప్పాలి, లక్ష్మి అంటే మస్తు నాకు ఫస్ట్ స్టార్టింగ్ 10th క్లాస్మేట్ అంటే నాకు ఎక్కడంటే ఇతను phone మెమరీ చేసి ఆడుకుంటారు. మా సరే friends. కానీ గ్రేట్ మరి గుర్తుపట్టావు నువ్వు. సరే అయితే చెప్పు ఫ్రాంక్. అయ్యయ్యో, హలో స్వప్న గారు, ఆ, నేను మీ 10th క్లాస్మేట్ ని కాదండి, ఇది ఒక ప్రాంక్ కాల్. రవి గారు మాట్లాడారు ఇప్పటి వరకు మీతోటి. ఓ, ఆ, అవుతుందని చెప్పండి. ఇదంతా రికార్డ్ అవుతుంది, బట్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ అండి, థ్యాంక్ యూ. yeah, hi. మీరు మీ నేమ్ అండి? దిస్ ఇస్ నిధి అండి. ఛానల్ హలో పేరు హలో అండి. యా బాగా థ్యాంక్ యూ. చేశారండి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి. అయ్యో, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నాకు తేడా కొట్టింది అందుకే ఇలాగే మాట్లాడాను. ఓకే, సీన్లే నువ్వు గుర్తుపట్టలేదులే కానీ. వాయిస్ నేను గుర్తుపట్టలేదు, చాలా అంటే చాలా స్మూత్ గా స్టైలిష్ గా మాట్లాడుతుంటే ఏంటబ్బా నా స్కూల్ ఫ్రెండ్స్ ఇంత యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లైవ్ లో ఒక ప్రాంక్ కాల్ చేయాలి, ఖచ్చితంగా తను నమ్మాలి అని చెప్పేసాను కానీ చెప్పాను గర్ల్ ఫ్రెండ్ గా చేస్తాను ప్రాంక్ కాల్, మీ నెంబర్ నుంచి చేయండి చేసిండే. ఏంటి ఇది ఇంటర్వ్యూవా? ఇంటర్వ్యూలో ఉన్నాం ఎగ్జాక్ట్లీ. సరే ఉంటా, బాయ్. ఓకే, ఓకే ఓకే. సో ఎట్లా ఉంది ఇప్పుడు అమ్మాయి వాయిస్? యా, సో మీరైతే మీ కాలేజ్ టైంలో మీ ఫ్రెండ్స్ ని ఇట్లా చీట్ చేసేవాళ్ళు అనమాట, ఎస్ ఇట్లా అమ్మాయిల లాగా మాట్లాడి. ఎస్. ఓకే, సో సెలబ్రిటీస్ లో అమ్మాయిల వాయిస్ చేయగలుగుతారా ఎవరిదైనా? ఎవరు చేస్తారు? కోవేశ్వర్ల గారు. ఓ వావ్, సచ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆవిడ. ప్లీజ్. ఎగ్జాక్ట్లీ. కోవేశ్వర్ల గారు తిరుమల తిరుపతి వెంకటేశ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి దేశముద్రలో ఆ వాయిస్ తీసుకుంటే ఎట్లా చేస్తారు? దేశముద్రలో వాయిస్ తీసుకుందాం ఫస్ట్. నిద్రలో లేసి నీ అక్కకి కొన్నావు పట్టు చీర, నీ అమ్మకి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ సెలవు కొన్నావు పట్టు చీర, నాకెప్పుడు కొంటావురా పట్టు చీర? ఏమండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకుని రండి. ఓరే రాఘవ, నీ భయంతో నన్ను చంపేస్తున్నారు రాఘవ. వేడి వేడి అన్నంలో అంత అవకి పచ్చడి నాకితే మామూలుగా ఉండదేమండి. కోవేశ్వర్ల గారు వాయిస్. నైస్. మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి లైక్ ఎనీ ఇనిషియల్ స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అస్సలు లేదు. అస్సలు ఫేస్ చేయలేదా? ఎట్లా జరిగింది ఇండస్ట్రీ ఎంట్రీ అనేది? ఏం లేదు, జస్ట్ మనం చదువుకున్నాం కాబట్టి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఓకే, పార్ట్ టైమ్ లో ఈవెంట్స్ చేసుకుంటూ ఆ ఓకే, ఈవెంట్ లో ఎవరైనా మిమిక్రీ బాగుంటే వాళ్ళు కాంటాక్ట్ అవుతూ అక్కడ Okay, నుంచి okay. టీవీ షోస్ జబర్దస్త్ కి వెళ్తూ ఓకే. అలా 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 వెళ్ళిపోయింది. సో ఈజీగానే Hmm. వచ్చేసింది. అంటే స్టార్టింగ్ మాత్రం ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఓకే, యా రైట్ అట్లా. సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అని మీరే చెప్పారు కాబట్టి లైక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుందండి పర్టికులర్ గా ఈ మిమిక్రీ ఫీల్డ్ లో గానీ డబ్బింగ్ ఫీల్డ్ లో గానీ ఎలా ఉంటుంది? వ్యాపారం చక్రం తిరువారం నవస్తుందగలం అప్పారం భజగోవిందం. బాగా చెప్పారు, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎట్లా అంటే సమ్ టైమ్స్ బాగుంటుంది. ఓకే, డబ్బింగ్ కి ఒక క్యారెక్టర్ కి 25,000 అట్లా ఇస్తారు. ఓకే. ఇంకా ఈవెంట్ కి వెళ్తే అవుట్డోర్ వెళ్తే 25,000 to 35,000 అట్లా. ఎలా మీకు మంత్ లో ఫుల్ బిజీ ఉంటారా? ఫుల్ అంటే బిజీ అంటే 30 days ఉంటే నేను కూడా కేఆర్ పాల్ గారి లాగా ఫ్లైట్ లో వచ్చాను, బండి మీద వచ్చాను. అమ్మో. ఏదో చిన్న చిన్నగా ఒక మంత్ లో ఒక 10-5 ఈవెంట్లు అలా చేసుకుంటాను. ఓకే, సరే ఆ నెంబర్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను Thank you, కూడా. madam. Yeah. ఓకే, సో ఇప్పుడు మీరు ఫాస్ట్ గా మీ రికార్డ్ ఏదైతే ఉందో టక్ 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 మని అది మీరు చేస్తే వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్ టు లిసన్. యా డన్. పర్టికులర్ గా ఇంత టైం లో ఇన్ని వాయిసెస్ అని మనం చేయొచ్చు. ఓకే, యా రైట్. నేనేం చెప్పని పేర్లు మీరే మార్చుకుంటూ టక్ 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 మని ఎంత వరకు చేయగలుగుతారో చేసి. హై న్యూస్ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జనరల్ గా తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది చేస్తాం. ఏమండి హై న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అసతోమో సద్గమయ ఓ దేవా
నేను అసత్యంలో ఉన్నాను, నేను సత్యంలోకి నడిపించి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఏమండి మట్టి విగ్రహాలని మనం ఈ రోజు నిమజ్జనం చేసుకొని పూజిద్దాం. ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి ఈ రోజు రకరకాల కెమికల్స్ తో ఇంత పెద్ద వినాయకుడు అనుకుంటూ చాలా మంది పోటీ పడుతున్నారమ్మా. ఏమండి భగవంతుడు మనం చేసే పూజ చూస్తాం కానీ ఆడంబరాలు మొత్తం చూడరు. అందరూ కూడా మట్టి విగ్రహాన్ని పూజించుకుంటూ నిమజ్జనాలు చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీ. జీవితంలో ఒక మనిషి విజయాన్ని సాధించాలనుకుంటే తనకంటూ ఎన్నో లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఒక కురవాడు ఉన్నాడు, తన జీవితంలో ఎన్నో ఆశయాలు సాధించాలనుకున్నాడు, సాధించాడు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నా. మిత్రం సే మే భాయ్ బహనో ఆల్ ఇండియన్స్ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. నీ సోనియా గాంధీ హోమ్ All I wish you happy వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతావా? కూర్చో. నువ్వు పెద్ద పుడింగువా. ఈరోజు చూస్తా ఉంటే మరొకటి కాదు, అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అరే బాబు ఈ రోజు చూస్తాము నమ్రా బాబు, అందరు కూడా మట్టి విగ్రహాలు వాడండి, మన కాలుష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండడం తెలియజేస్తాం. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ మాదిరిగా చూసుకుంటే అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఊరేగింపులో జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్ లో జాగ్రత్తగా ఉండాలి. ఏందా లొల్లి, డీజల్ వాయిస్తారు, అందరూ కూడా మంచిగా జరుపుకోవాలి. ఆడవాళ్ళు మోపైనారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, అందరూ చూశారు కదా, 191 దేశాలు తిరిగాను, అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నాకు సనాతన ధర్మాన్ని కాపాడడం ఇష్టం నాకు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఐనిస్ ప్రేక్షకులకి నేను ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజంగా తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్టుగా మీరు చూపిస్తున్న అభిమానం భగవంతుడి పట్ల అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని నేను మనస్ఫూర్తిగా సర్వేశ్వర సుఖిన భవంతు. నాన్నగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని నమ్మకం సీరియస్ మ్యాటర్ ఉండమంటారు. జ్ఞానమి నాగార్జున ఏ రోజు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్ష వాట్సాప్ మై రౌడీ వాయిస్ అండ్ అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా మట్టి విగ్రహాలని వాడదాం, అందరు కూడా మన పొల్యూషన్ కాపాడుకుంటూ ముందుకు పోదామని తెలియజేస్తూ. నిజంగా మాడే సిగ్గేస్తుంది. మీరేట్రా ఎప్పుడు చూసినా పెద్ద విగ్రహాలు పెడతారా? అందరు కూడా చిన్నగా ఓ మట్టి వినాయక ఓడితే అంత బాగుంటుంది నా ఒపీనియన్. మీరేమంటారు? ఓకేనా? అందరు ఓకే కదా? ఎరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని తెలుసు కదరా, అందరు కూడా సంతోషంగా ఉండాలి. ఏమంటారు? అమ్మా టెన్షన్ అమ్మా, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని విర్రవీగుతున్నాయిరా బాయిరవా. ఏమప్పా పొద్దున్నే నుండి ఈవినింగ్ వరకు గబ్బులు కూర్చున్నారే. అందరు కూడా వినాయక చవితి బాగా చేసుకున్నారు. అందరు కూడా నిమజ్జనాల్లో జాగ్రత్తగా ఉండండి, ఏదంటే మొత్తం గబ్బు అయిపోతుంది. ఎవరే నువ్వు గ్రంథవాసి కప్పలాగున్నావో అక్క, వచ్చేసావా? అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి అక్క. అందరు అయితే ఓకే ఏంటి చెరకతాటలో చాటడి బియ్య లగెత్తి కడితే లడ్డండి అయితే ఎంఎస్ నారాయణ ఎమ్మంటే మందు ఎస్ఎన్ టీచర్ రై. అందరు కూడా పండగ పుట్ట జాగ్రత్తగా ఉన్నారు, విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండి. అందరు బావా ఆ విక్రమరాత్రులు మళ్ళీ వచ్చేసారంట బావోయ్, అందరు కూడా వినాయక చవితి జింతక్ అంటే బావా. ఓరే రాఘవా, నీ భయంతో నన్ను చంపేస్తున్నా రాఘవ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరు కూడా విధంగా బతుకుతున్నారు, అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఏమండి సావిత్రి గారు, మీ మనసులో ఏమి లేదు, నా మనసులో ఏమి లేదు, అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలండి. నా కరివేపాకు హాయండి, షాక్ నేను ఉప్పల్ బాలండి, అందరు కూడా హ్యాపీ వినాయక చవితి. ఎవరు వాడు ఉప్పల్ బాలంట ముందు లెక్క ఉన్నా, అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు బాగున్నారా అన్న. నాకు కొంచెం తెలుగు ఎంతకు మించి ఎక్కువ చెప్పలేను. అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి ఆటగాళ్ళు అందరూ కూడా ఈ రోజు దేశంలో ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా వినాయక చవితి జరుపుకున్నారు. ఆటగాళ్ళు అంటే మామూలుగా అందరూ కూడా బాగా జరుపుకున్నారు. మరి రద్దీ ఎక్కడం అంటే ఎక్కడెక్కడో తప్పించుకోవడం కదా, అందరు కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలి, ముందుకెళ్ళాలి. ఏమాత్రం మేము చేయలేమో, మేము ముందులేము. నా తెలుగుంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి వినాయక చవితి నిజంగా మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా, అందరు కూడా సంతోషంగా వినాయక చవితి జరుపుకొని మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి.
అట్లా చాలా చేయొచ్చు. వావ్, Thank you. సో గుడ్ అండి. ఎందుకంటే అంత మంది పేర్లు మీకు మైండ్ లో రావటం, వాళ్ళ డైలాగ్స్, ఆ మిమిక్రీ చేయడం అనేది చాలా కష్టం. బట్ మీ మెమరీకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్. అంత మంది పేర్లు టక్ 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 మన డైలాగ్స్, లైక్ చాగంటి గారిది, గరికపాటి గారిది, పాలిటీషియన్స్, ఫిల్మ్ యాక్టర్స్, కమీడియన్స్, వాట్ నాట్ అందరినీ చేశారు. Thank you, madam. సో గుడ్, సో గుడ్. సో ఐ హావ్ అ ర్యాపిడ్ ఫైర్. Yeah. విల్ ర్యాప్ ఇట్ అప్ విత్ దిస్. Yeah. మీకు ఇప్పటి వరకు బాగా టఫ్ అనిపించింది ఎవరు ఇమిటేట్ చేయడానికి? అబ్బా చాలా కష్టంగా ఉంది అని. తెలంగాణ మాట్లాడడం కొంచెం కష్టం నాకు. Okay. Basically మాది ఆంధ్ర సైడ్ కాబట్టి ఓకే, అది కొంచెం దగ్గర కేసీఆర్ గారి వాయిస్ కొంచెం కష్టం అనిపించింది. ఓకే. Yeah. ఎంత ట్రై చేసినా ఇమిటేట్ చేయలేకపోయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు? అలా ఏం లేదు, లేదా? చేసేస్తా. సో చేస్తారు. నైస్. మీరు చేసిన మిమిక్రీలో మీకు బాగా నచ్చినదేంటి, నచ్చనిదేంటి? నచ్చింది ఏంటంటే సప్తగిరి గారి వాయిస్, ఓకే. కే పాల్ గారి వాయిస్. ఎక్కడికి వెళ్ళినా ఈ కామెడీ ఆస్పెక్ట్ లో బాగా అడుగుతూ ఉంటారు, అది బాగా నచ్చింది. ఈ నచ్చని వాయిస్ ఏంటంటే కానీ ఫీమేల్ వాయిస్ అడుగుతారు, అది నచ్చదు, నేను చేయలేను కూడా. ఓకే, Yeah. సూపర్. ఒక హీరో డైలాగ్ వేరే హీరో చెప్తే ఎలా ఉంటుందో ఒకటి చెప్పండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు గారి డైలాగ్ అదే, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక, నీతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక ల్యాండ్ ఉంది, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అనుకున్నా, కానీ ఊరోళ్ళందరూ కూడా దాని మీద రిజిస్ట్రేషన్ చేసినారు. ఎట్లా ఉంటదంటే అట్లా ఉంటది మనతోటి ముచ్చట. నిజంగా నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక? దీన్ని ఇంకొక హీరోనా కమెడియనా? మీ ఇష్టం. ఇదే కనుక డైలాగ్ ని జయప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. ఓకే. ఏమే రాధిక గబ్బుదానా, ఈ క్వశ్చన్ అడుగుతున్నావా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నువ్వు నా సొంతం అనుకుంటే ఊరోళ్ళందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన పో గబ్బుదా, నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. సూపర్, సూపర్. Ah. వన్ బెస్ట్ క్వాలిటీ ఇన్ యూ, వేరే మిమిక్రీ ఆర్టిస్ట్ లో మీరు అబ్జర్వ్ చెయ్యండి, లేదని కాదు, అరే వీళ్ళకంటే ఇది నేను బాగా చేస్తాను అని అనిపించింది ఏదైనా ఉందా? కొత్త వాయిస్ బాగా చేయగలుగుతారు, Okay. బెటర్ దెన్. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ డేట్, ఇప్పటి వరకు మీరు తీసుకున్న పెద్ద కాంప్లిమెంట్? అన్ని చాలా బెస్ట్, ఒకటే అని చెప్పలేను, అందరూ ఎదురుగా అందరూ వాయిస్లు చేయడం అట్లా. ఓకే, అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు మొన్న రీసెంట్ గా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో చేశారు. సో అట్లా పెద్దవాళ్ళ ముందర చేసినప్పుడు ఏదైనా ఒక పెద్ద కాంప్లిమెంట్, లైఫ్ అంతా గుర్తుండిపోతుంది నాకు అనిపించేది ఏదైనా ఉందా? ద బెస్ట్ కాంప్లిమెంట్ డైరెక్టర్స్ డే రోజున. ఓకే. సో అందరు డైరెక్టర్స్ వచ్చారు ఫిల్మ్ ఛాంబర్ లో, అందరు డైరెక్టర్స్ ముందు ఆర్ నారాయణమూర్తి గారి ముందు ఆర్ నారాయణమూర్తి గారు వాయిస్ చేశారు. ఓకే. ద బెస్ట్ కాంప్లిమెంట్. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏం అడ్వైస్ ఎందుకు ఇవ్వను, ఎందుకంటే కనుక నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి. అయ్యో, సరే, ఓకే. సో ఫైనల్ క్వశ్చన్, వాట్స్ యువర్ గోల్? అంటే మిమ్మల్ని మీరు ఇంకా మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రూడియే ద బెస్ట్ యూనిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇంకేదైనా కొత్తగా యాక్టర్ గా కానీ ఒక డైరెక్టర్ గా కానీ ప్రూవ్ అవ్వాలని. ఓకే, నైస్ అండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. Yeah. చాలా బాగా చేశారు మిమిక్రీ అండ్ చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.